చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి ఎక్సర్సైజ్ 3Cలో మనకి ఏమైందంటే ఒక సమ్కి ప్రాక్టీస్ అవ్వడానికి ఇచ్చాను నేను. అలాగే మోడల్ అనేది ఇక్కడ ఏ మోడల్ స్టార్ట్ అవుతుంది, ఒక పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు కానీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనకి ఐడియా ఉంది. నెక్స్ట్ చూడండి దాని మీద మోడల్స్ మనకి మీకు 5th క్వశ్చన్ చేయమని ఇచ్చాను. 5th క్వశ్చన్ చూడండి సార్ ఏమి ఇచ్చాడు, మనకి ఒక పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఎంత Q2,3 ఇచ్చాడు. అలాగే చూడండి 5th క్వశ్చన్ ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు ఆల్రెడీ నేను రిటర్న్ చేశాను నేను. నెక్స్ట్ దాని మీద క్వశ్చన్ చూడండి 5th క్వశ్చన్ ఏంటి, అక్కడ గివెన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 5th క్వశ్చన్లో మనకి θ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు ఇక్కడ 3π/4 ఇచ్చాడు. అలాగే Q పాయింట్ ఇచ్చాడు, గివెన్ పాయింట్ Q ఎంత 2,3 గివెన్ పాయింట్ ఉంది కాబట్టి ఏం కావాలి కదా, నెక్స్ట్ స్లోప్ కావాలి. స్లోప్ ఆఫ్ ద లైన్, మరి స్లోప్ ఆఫ్ ద లైన్ చూడండి, స్లోప్ ఆఫ్ ద లైన్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి tan θ, మరి m ఈజ్ ఈక్వల్ టు tan θ ఎంత 3π/4. అయితే మీకు జనరల్గా 3/4 అంటే ఎంత 135 కాబట్టి ఈ 135 నేను ఎలా మడిఫై చేస్తున్నాను, tan 180 - 45 180 - 45 అంటే 180 మీనింగ్ ఏంటి ఇక్కడ π - 45 మీనింగ్ ఏంటి π/4. అందువల్ల వీడు ఇచ్చింది పైలో ఇచ్చాడు కాబట్టి π - π/4 కింద రిటర్న్ చేశాను. ఇందులో 135 డిగ్రీస్ ఉంది కాబట్టి 3/4 π/4 అంటే 45, 345 అంటే 135 ఎలా మడిఫై చేశాను 180 - 45 కింద చేస్తే 180 మీనింగ్ ఏంటి ఇక్కడ π - 45 డిగ్రీస్ వాల్యూ ఎంత π/4. ఒకసారి క్వశ్చన్ చూడండి, కొంతమందికి క్వశ్చన్ కొంచెం డౌట్ ఉంటుంది. ఒకసారి లాస్ట్ క్లాస్ వాళ్ళ క్వశ్చన్ రీడ్ చేశాను. ఏంటంటే క్వశ్చన్ చూడండి 5th క్వశ్చన్, ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ Q2,3 makes an angle of 3π/4 with the negative direction of x-axis if this straight line intersects x plus y minus 7 is equal to 0 at P. Find the distance PQ. అంటే ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్లో క్యూ పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, అలాగే వాడు ఏమన్నా నెగిటివ్ డైరెక్షన్ ఉన్నాడు. అంటే ప్రీవియస్ సమ్లో మనకి ఏమన్నాడు, మనకి డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఏమన్నాడు పాజిటివ్ డైరెక్షన్ కానీ ఏమవుతుంది, అక్కడ సింబల్స్లో పాజిటివ్ డైరెక్షన్ కానీ ఏమవుతుంది, ఆల్వేస్ ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ. కాబట్టి అక్కడ m వాల్యూ నెగిటివ్ వచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు చూసారా సరే, ఇక్కడ మన ఫార్ములా వైజ్ 180 ఏ క్వాడ్రంట్ ఇది, సెకండ్ క్వాడ్రంట్ tan ఏంటి నెగిటివ్ కాబట్టి ఇక్కడ దీని సింబల్ ఏమవుతుంది నెగిటివ్ వస్తుంది. కానీ ఆడేమన్నాడు అక్కడ ఆల్రెడీ అది నెగిటివ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఒకసారి చూడమ్మా, అందువల్ల జనరల్గా అయితే ఇక్కడ tan మైనస్ రావాలి, కానీ ఇక్కడ మైనస్ ఎందుకు రావడం లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఏమన్నాడు అక్కడ నెగిటివ్ డైరెక్షన్ డైరెక్షన్ వల్ల ఈ నెగిటివ్ సింబల్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. అందువల్ల మనకు డైరెక్షన్ అవసరం లేదు. అందువల్ల ఏంటి ఇక్కడ ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ అంటే ఈ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 181, ఇక్కడ x యాక్సిస్ కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ 135 డిగ్రీస్, నెగిటివ్ డైరెక్షన్లో 135 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ సింబల్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అందువల్ల మనకి ఇంకా ఈ మైనస్ అవసరం లేదు. ఫర్ ఎంఏలు ఎంత ఇక్కడ tan 45
π/4 మరి tan π/4 వాల్యూ ఎంత దేర్ఫోర్ m కూడా ఎంత అవుతుంది 1 అంటే జనరల్గా 180 మైనస్ పై మైనస్ అనేది సెకండ్ క్వాడ్రేట్ tan ఏమవుతుంది మైనస్ అవుతుంది కానీ ఇక్కడ ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ ఏమవుతుంది ఇక్కడ 1 ఇక్కడ నుంచి x యాక్సిస్ నుంచి వస్తే ఏమవుతుంది 135 డిగ్రీస్ కాబట్టి ఈ యొక్క యాంగిల్ నెగిటివ్ డైరెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది tan π/4 దేర్ఫోర్ m వాల్యూ వచ్చింది 1 వచ్చింది దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ చూడండి అక్కడ ఏంటి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ equation of the line passing through q ఎంత 2, 3 and having slope ఎంత స్లోప్ 1 ఈజ్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అంటే ఒక ఫార్ములా అనేది ఇక్కడ పాయింట్ స్లోప్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్ములా ఏమవుతుంది పాయింట్ ఉండాలి స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి యాంగిల్ ఉంది యాంగిల్ ద్వారా మనం ఏం చేసాం స్లోప్ ఫైండ్ చేసాం ఇక్కడ నెగిటివ్ సింబల్ రాకపోవడానికి రీజన్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ డైరెక్షన్ ఉన్నాడు కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ సింబల్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అందువల్ల ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి ఇక్కడ ఆల్రెడీ మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది చూడండి ఇక్కడ దేర్ఫోర్ y మైనస్ y1 పాయింట్ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు m ఎంత ఉంది అక్కడ మన దగ్గర m వాల్యూ -1 వచ్చింది +1 m వాల్యూ 1 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత 2 మల్టిప్లికేషన్ చేస్తే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x ఎంత x 1 2 = 2 దేర్ఫోర్ చూడండి అక్కడ ఈ రైట్ సైడ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది y మైనస్ 3 ఈ ప్లస్ x లెఫ్ట్కి వస్తే మైనస్ x ఈ -2 లెఫ్ట్కి వస్తే +2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్గా చూడమ్మా -x నెక్స్ట్ ఏముంది ఇక్కడ +y ఇక్కడ -3 + 2 మరి -3 + 2 ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది చూసారు ఇక్కడ స్టార్టింగ్ మైనస్ ఉంది మరి స్టార్టింగ్ మైనస్ కూడా కదా ఏం చేయాలి ఎక్స్ట్రా మైనస్తో చేయాలి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ మరి మైనస్ ఇంటూ ఏమవుతుంది ప్లస్ దేర్ఫోర్ ఫైనల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే ఏంటి లైన్ ఈక్వేషన్ ఫామ్ చేసాం మరి లైన్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే మనకి ఏమవుతుంది గివెన్ లైన్ కూడా ఉంది గివెన్ లైన్ ఏమని చూడండి ఇక్కడ given line is given line ఏమైనా అక్కడ చూసారమ్మా given line x plus y minus 7 is equal to 0 ఈక్వేషన్ is 2 మరి ఇక్కడ p అనేది ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ p వాల్యూ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 ఈజ్ మనకేమవుతుంది px, y అంటే ఏ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో ఆ పాయింట్ ఎలా వస్తుంది ఇక్కడ చూసారు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఫ్రమ్ 1 and 2 ఆ 1 and 2 సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏంటి సింబల్ px, y మరి సాల్వ్ చేస్తాం చూడండి ఇక్కడ x y కాన్స్టెంట్ మరి ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత y కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ చూసారా y కోఎఫిషియంట్ వాల్యూ -1 కాబట్టి -1 నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 1 నెక్స్ట్ x వాల్యూ 1 y వాల్యూ -1 ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడమా ఈ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఇస్తే y వాల్యూ ఎంత ఇక్కడ 1 నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత -7 x వాల్యూ 1 y వాల్యూ 1 దేర్ఫోర్ x డివైడెడ్ బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 7 0 ఎంత 7 మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 7 0 7 వచ్చింది మైనస్ 1 1 0 ఎంత 1 నెక్స్ట్ y డివైడెడ్ బై 1 1 0 1 మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఉంది అందువల్ల మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 7 1 0 7 1 డివైడెడ్ బై 1 1 0 1 మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 1 0 1 ఫైనల్గా వచ్చింది చూసారు ఇక్కడ x డివైడెడ్ బై 7 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది 6 నెక్స్ట్ y డివైడెడ్ బై ఎడిషన్ చేస్తే ఎంత 8 1 డివైడెడ్ బై ఎంత వచ్చింది 2 అంటే ఏమొచ్చింది ఇక్కడ ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో చూసారు ఇక్కడ x డివైడెడ్ బై 6 వచ్చింది y డివైడెడ్ బై 8 వచ్చింది 1 డివైడెడ్ బై 2 వచ్చింది ఇక్కడ చూడమ్మా ఇక్కడ దేర్ఫోర్ x డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ కాబట్టి నెక్స్ట్ అలాగే y డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ ఎంత 1/2 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ అంటే రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6 1 0 6 డివైడెడ్ బై 2 2 times 6 10 times 3 times అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడ్ చేస్తుంది డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ మల్టిప్లికేషన్ వాడి 8 1 0 ఎంత 8 డివైడెడ్ బై 2 చూడమ్మా 2 times 8 10 times అవుతుంది 4 times ఫైనల్గా వచ్చింది ఇక్కడ దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ కూడా ఎంత 3 వచ్చింది అలాగే y ఈజ్ కూడా ఎంత వచ్చింది 4 వచ్చింది ఫర్ px, y ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఎంత 3, 4 వాడు అడిగింది ఏంటి ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు మరి డిస్టెన్స్ అడిగాడు కదా డిస్టెన్స్ పీకి చూడమ్మా డిస్టెన్స్ pq ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏం చేసాం కదా ఆల్రెడీ ఫార్ములా ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్
ఫార్ములా రిటర్న్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే పీ పాయింట్ ఎంత 3,4 ఉంది, క్యూ పాయింట్ ఎంత ఉంది అక్కడ 2,3 ఉంది. అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ 2 - 3 హోల్ స్క్వేర్. ఇందువల్ల ఈ పాయింట్ ఏమవుతుంది x2 y2, ఈ పాయింట్ ఏమవుతుంది pq, పీ పాయింట్ ఎంత x1 y1, ఇది x1 y1 x2 y2 కాబట్టి 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 4 హోల్ స్క్వేర్, 3 - 4 హోల్ స్క్వేర్. అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్లో మన పాయింట్ చూస్ చేసుకోవాలి. ఏంటి పాయింట్ ఫస్ట్ పాయింట్ p1 x1 కాబట్టి x1 y1 అయింది. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ x2 y2 కాబట్టి pq ఫార్ములా ప్లే చేస్తే x2 - x1, ఇక్కడ x2 ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది, 2 - 3 హోల్ స్క్వేర్ 3 - 4 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 నుంచి 2 క్యాన్సిల్ అవుతుంది -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ కూడా ఏమవుతుంది -1 హోల్ స్క్వేర్. ఫర్ మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది 1 + 1 ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందా 2 యూనిట్స్. అంటే డిస్టెన్స్ పీక్యూ ఎంత వచ్చింది ఇక్కడ డిస్టెన్స్ పీక్యూ ఎంత వచ్చింది √2 యూనిట్స్ వచ్చింది. అందువల్ల ఫైనల్ వాల్యూ ఎంత ఇక్కడ అంటే ప్రీవియస్ మనం 5th క్వశ్చన్ ఏదైతే క్వశ్చన్ చెప్పామో అది 3rd క్వశ్చన్ సేమ్ అదే క్వశ్చన్ మోడల్ అని చెప్పాను. అదే క్వశ్చన్ మోడల్ ట్రై చేసాం. ఒకవేళ చూడండి మీరు ఎక్కడైనా ట్రై చేసి ఉంటే ఆ ఆన్సర్ చెక్ చేసుకుంటే సారి. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మనకి 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ మనకి 6th క్వశ్చన్ చూడండి సార్. 6th క్వశ్చన్ ఏముందంటే 6th క్వశ్చన్లో షో దట్ ద స్ట్రైట్ లైన్స్ x + y ఈజ్ ఈక్వల్ టు 0, 3x + y - 4 ఈజ్ ఈక్వల్ టు 0 థర్డ్ లైన్ అండ్ x + 3y - 4 ఈజ్ ఈక్వల్ 0. ఫార్మ్ n ఐసోలేటెడ్ ట్రయాంగిల్ మరి ఐసోలేటెడ్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 2 sides ఈక్వల్ అవ్వాలి. 2 sides ఈక్వల్ అయితే ఏమవుతుంది ఐసోలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ప్రాసెస్ ఏంటి 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 1 2 సాల్వ్ చేస్తే అనదర్ పాయింట్, 2 3 సాల్వ్ చేస్తే అనదర్ పాయింట్, 3 4 సాల్వ్ చేస్తే ఏమవుతుంది అనదర్ పాయింట్ వస్తుంది. ఈ 3 పాయింట్స్ వచ్చేసి డిస్టెన్స్ ఫార్మ్ చేస్తే ఏమవుతుంది 2 sides ఈక్వల్ అయితే ఏమవుతుంది ఐసోలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది. చూడమ్మా సార్ given lines are first line ఏంటి ఇక్కడ x + y ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ లైన్ 3x + y - 4 ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ లైన్. నెక్స్ట్ థర్డ్ x + 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x + y - 4 ఉంది, అక్కడ x + 3y - 4 ఉంది. ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి 3. ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను. ఈ ట్రయాంగిల్లో ఇది ఫస్ట్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషను. ఫస్ట్ సెకండ్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఏ వస్తుంది, 2 3 సాల్వ్ చేస్తే బి వస్తుంది, అలాగే 3 1 సాల్వ్ చేస్తే ఏమవుతుంది సి వస్తుంది. ఇలాగ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది మనకి లైన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఏబిసి అని వెర్సెస్ వస్తాయి. ఆ ఏబిసి వెర్సెస్ నుంచి సైడ్స్ ఫామ్ చేయొచ్చు. ఒకసారి చూడమ్మా let A be the point of intersection of 1 and 2 అంటే 1 and 2ని ఏం చేయాలి ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి వస్తుంది ఇక్కడ ఏ వస్తుంది కాబట్టి చూడండి అక్కడ x y మరి x y కాన్స్టెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఏ పాయింట్ కావాలి మరి ఏ పాయింట్ కావాలంటే ఏ బీజాలు ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 1 and 2 సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏమవుతుంది ఏ అవుతుంది కాబట్టి సాల్వ్ 1 and 2 మరి సాల్వ్ 1 and 2 ఏమవుతుంది ఇక్కడ x y చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఇక్కడ ఏముంది ఇక్కడ 1 ఉంది 1 మరి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 0 నెక్స్ట్ x వాల్యూ ఎంత 1 లాస్ట్ వాల్యూ ఎంత 1 నెక్స్ట్ ఇక్కడ y చూస్తే 1
నెక్స్ట్ ఏముంది ఇక్కడ -4, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3, ఇక్కడ ఎంత ఉంది 1. అంటే మనం ఇది సాల్వ్ చేస్తాం. ఈ 2 లైన్స్ సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది x డివైడెడ్ బై 1 4 jar a4 అది -4, 1 4 jar 4, a4 అది -4 మైనస్ 1 0 0. నెక్స్ట్ y డివైడెడ్ బై 0 3 jar ఎంత 0 మైనస్ ఇక్కడ 1 4 jar 4, కానీ a4 అది మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత +4 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 1 jar 1 మైనస్ 1 3 jar 3. అంటే సాల్వ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇందులో పాయింట్స్ కట్టుకు వస్తాయి, సైడ్స్ కట్టుకు వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా x డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుంది -4 వచ్చింది, y డివైడెడ్ బై ఇక్కడ ఎంత వచ్చింది 4 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత -2. దేర్ఫోర్ ఫైనల్గా వచ్చింది ఇక్కడ కంపేర్ చేసుకుంటే లాస్ట్ పెద్దది x డివైడెడ్ బై -4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -1/2. ఇది ఏం చేస్తుంది ఇక్కడ డివైడ్ ఇస్తుంది, డివైడ్ వల్ల రైట్ సైడ్ ఎంత అవుతుంది మళ్ళీ దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 1 jar 4 డివైడెడ్ బై 2, 2 టైమ్స్ 2 టైమ్స్ దేర్ఫోర్ x కూడా ఎంత వచ్చింది 2. అనే తరగా వచ్చింది y డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇక్కడ 4 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, మరి డివైడ్ రైట్ సైడ్ ఏమవుతుంది ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 4 1 jar అంతా 4 a4 అది -4/2, 2 టైమ్స్ 4 టైమ్స్ 2 టైమ్స్ దేర్ఫోర్ y ఇది కూడా వచ్చింది -2. దేర్ఫోర్ పాయింట్ వైజ్ చూసినప్పుడు x వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది, y వాల్యూ -2 కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ పాయింట్ ఏమవుతుంది దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2, -2. a ఇది కూడా ఎంత 2, -2. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, లెట్ b be the point of intersection of 2 and 3. అంటే లెట్ b be the point of intersection of 1 2 and 3. 2 3 సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏంటి b కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 and 3 అంటే సాల్వ్ 2 ఏముంది అక్కడ 1 -4 3 1. నెక్స్ట్ థర్డ్ ఇచ్చండి 3 -4 1 3. ఇక్కడ కూడా ప్లేస్ ఏమవుతుంది x డివైడెడ్ బై 1 4 jar a4 jar -4, 1 4 jar 4 మైనస్ ఉంటుంది -4 అవుతుంది మైనస్, ఇక్కడ మైనస్ ఇంటే ప్లస్ అంతా మైనస్, మరి మైనస్ ఇంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, 3 4 jar అంతా 12. ఇక్కడ నీకు ప్లస్ వచ్చిందంటే ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి సార్ ప్లస్ మైనస్ ఉంది, మరి ప్లస్ ఇంటే మైనస్ అంతా మైనస్, మరి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ y డివైడెడ్ బై మైనస్ ఇంటే ప్లస్ ఎంత -4 1 jar 4 -4 3 jar 12, కానీ సింబల్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటే మైనస్ ఎంత ప్లస్ 4 3 jar అంతా 12 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3 3 jar అంతా 9 -1 1 jar 1. ఫైనల్గా వచ్చింటాం ఇక్కడ x డివైడెడ్ బై 12 నుంచి 4 క్యాన్సిల్ అవుతే 8. నెక్స్ట్ y డివైడెడ్ బై ఇక్కడ 12 నుంచి 4 క్యాన్సిల్ అవుతే 8 ఈజ్ ఈక్వల్ టు 9 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 8. చూడండి అన్నింటిలో డినామినేటర్ ఉంది అక్కడ, డినామినేటర్ అనేది 8 ఉంది కాబట్టి ఫర్ x/8 ఈజ్ ఈక్వల్ టు 1/8. అయితే డినామినేటర్ 8 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది, ఫర్ ఫైనల్గా x కూడా ఎంత వచ్చింది 1. అంటే ఈక్వల్గా ఉంది కాబట్టి ఈక్వల్గా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఎక్కడ న్యూమరేటర్ కూడా ఇవ్వాలి ఈక్వల్ కాబట్టి x కూడా ఎంత అవుతుంది 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి y డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 1/8. ఇక్కడ 8 కూడా క్యాన్సిల్ అవుతుంది, ఫర్ y కూడా ఎంత వచ్చింది ఇక్కడ 1. పాయింట్ ఏమొచ్చింది చూసారు అక్కడ పాయింట్ ఏమొచ్చింది ఇక్కడ b పాయింట్ b 1 1 అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి 2 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ థర్డ్ చూడమ్మా, థర్డ్ చూస్తే పాయింట్ లెట్ c be the point of intersection of 3 and 1. 3 1 సాల్వ్ చేస్తే ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది c వస్తుంది అన్నాడు. ఇక్కడ సాల్వ్ 3 and 1 అంటే థర్డ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ 3 x వాల్యూ చూడమ్మా x y కాన్స్టెంట్, x వాల్యూ ఎంత ఉంది అక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ y తో స్టార్ట్ చేయాలి కదా 3 -4 1 3. నెక్స్ట్ ఫస్ట్ వస్తే 1 0 1 1 చూడండి ఇక్కడ x డివైడెడ్ బై మల్టిప్లికేషన్ చేస్తే 3 zeros ఎంత 0 3 zeros 0, మరి ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ మైనస్, అక్కడ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 4 ఎంత 4. నెక్స్ట్ y డివైడెడ్ బై 4 1 చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్, మరి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -4 1 jar 4 -0 1 jar ఎంత 0. 1 డివైడెడ్ బై 1 1 jar ఎంత 1 -1 3 jar ఎంత 3. అంటే మనం మల్టిప్లికేషన్ చేసే ప్రాసెస్ అంటూ ఉంటుంది, ఇంకా ప్రాసెస్ ఫస్ట్ మల్టిప్లికేషన్ అవగానే నెక్స్ట్ సింపుల్ మైనస్ వస్తుంది, ఫార్ములా మైనస్ అది, కానీ ఈ మల్టిప్లికేషన్లో మనకి ఏంటి ప్లస్ అంటే మైనస్ వచ్చింది, కానీ మైనస్ అంటే మైనస్ అయింది ప్లస్ అయింది. నెక్స్ట్ చూడమ్మా
నెక్స్ట్ ఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ జీరోకి వాల్యూ లేదు కదా ఎంత 4 వై డివైడెడ్ బై ఇక్కడ జీరోకి వాల్యూ ఉందా జీరోకి వాల్యూ లేదు కాబట్టి జీరో క్యాన్సిల్ చేస్తే అవుతుంది ఇక్కడ -4 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఇక్కడ 3 నుంచి 1 క్యాన్సిల్ అయితే 2 ఏ 2 అది -2 దే 4 చూడమ్మా ఎక్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు -1/2 అలాగే వై బై -4 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈక్వల్ చేశాను ఫస్ట్ ది లాస్ట్ ది సెకండ్ ది లాస్ట్ ది ఈక్వల్ చేశాను ఈక్వల్ చేస్తే ఇక్కడ 4 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ ఏమవుతుంది ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 4 1 jar 4 ఏం 4 -4/2 నెక్స్ట్ దే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక మైనస్ ఉంది ప్లస్ 4 1 jar 4 డివైడెడ్ బై 2 టైమ్స్ ఇంటెన్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ దే ఫర్ x కూడా వచ్చింది ఇక్కడ -2 అలాగే y కూడా వచ్చింది 2 దే ఫర్ c పాయింట్ ఏమొచ్చింది c ఈజ్ ఈక్వల్ టు -2, 2 ఇక్కడ ఎన్ని వచ్చినాయి 3 పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు 3 పాయింట్స్ ఏమవుతాయి ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది అక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అనేది అక్కడ ఆర్ ద గివెన్ ఆర్ పాయింట్స్ అనుకుంటే సరిపోద్ది పాయింట్స్ 3 రాసుకున్నామా రాసుకుంటే ఫస్ట్ ఇది ఇక్కడ ఏ పాయింట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఏ పాయింట్ 2, -2 అలాగే బి పాయింట్ ఎంత వచ్చింది మనకి 1, 1 అలాగే సి పాయింట్ -2, 2 వాడు అడిగిన క్వశ్చన్లు ఏమన్నాడంటే ఫార్మ్ అండ్ ట్రయాంగిల్స్ అన్నారు కాబట్టి అది అప్లై చేద్దాం ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ ఆఫ్ మనకి లెంత్ వాల్యూ ఫార్ములా ఉంది కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాను అప్లై చేసేటప్పుడు ఒకసారి వస్తుందా ఇక్కడ ఏబీ కూడా ఏమవుతుంది స్క్వేర్ ఆఫ్ ఇక్కడ x1 y1 x2 y2 ఇక్కడ 1 - 2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 1 - అంతా +2 హోల్ స్క్వేర్ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే 1 - 2 హోల్ స్క్వేర్ వచ్చింది 1 - అంతా +2 అందులో 1 + 2 హోల్ స్క్వేర్ ఫైన్గా చూడమ్మా ఇక్కడ 2 నుంచి 1 క్యాన్సిల్ అయితే 1 ఇందువల్ల -1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత 3 స్క్వేర్ మరి -1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది మరి -1 హోల్ స్క్వేర్ అవుతుంది +1 అవుతుంది 1 3 స్క్వేర్ ఎంత 9 ఫైనల్గా వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎడిషన్ ఎంత 10 దేర్ఫోర్ ఇది ఏబి నెక్స్ట్ ఏంటి బీసీ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా అప్లై చేస్తే ఇది x1 y1 x2 y2 కాబట్టి -2 - 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 2 - 1 హోల్ స్క్వేర్ 2 - 1 హోల్ స్క్వేర్ దేర్ఫోర్ చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ మరి ఇక్కడ నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి 2 వాల్యూస్ నెగిటివ్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి -3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 1 స్క్వేర్ ఇచ్చాడు కదా -3 హోల్ స్క్వేర్ అంటే 3 3 jar 9 1 1 jar 1 ఎడిషన్ చేస్తే వచ్చింది 10 అయితే ఇక్కడతో సమ్ అవ్వడానికి లేదు అక్కడ వాడు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉన్నాడు కాబట్టి కానీ రూల్ ఏంటి 2 సైడ్స్ ఈక్వల్ థర్డ్ సైడ్ నాట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి అనదర్ సైడ్ కూడా అనదర్ సైడ్ ఏంటి ఇక్కడ సిఏ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది 2 - -2 అంటే 2 + 2 హోల్ స్క్వేర్ 2 + 2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ -2 - 2 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ దేర్ఫోర్ ఫైనల్గా వచ్చింది ఇక్కడ 2 + 2 ఎంత 4 స్క్వేర్ రెండు కూడా నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ దేర్ఫోర్ ఫైనల్గా చూడమ్మా సార్ దేర్ఫోర్ -4 హోల్ స్క్వేర్ ఎడిషన్ చేస్తే వచ్చింది దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 4 4 jar అంతా 16 4 4 jar అంతా 16 దేర్ఫోర్ ఫైనల్గా వచ్చింది చూడండి ఇక్కడ సిఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 32 వచ్చింది అయితే దేర్ఫోర్ కండిషన్ మనకి అప్లై అయింది కదా దేర్ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ దేర్ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ మరి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి గివెన్ లైన్స్ ఫార్మ్ an triangle given lines form an isosceles triangle ట్రయాంగిల్ అంటే మనకి ఏదైనా 2 సైడ్స్ ఈక్వల్ అయితేనే అవుతుంది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ద గివెన్ లైన్స్ ఫార్మ్ an ఐసోసెలస్ ట్రయాంగిల్ అని రిటర్న్ చేశాను ఇక్కడతో మనకి ఏమైంది ఇది ఏ క్వశ్చన్ 6th క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 7th క్వశ్చన్ కూడా సేమ్ ప్రాసెస్ చూడమ్మా 7th క్వశ్చన్ ఫైండ్
find the area of the triangle formed by the lines 2x minus y minus 5 is equal to 0, x minus 5y plus 11 is equal to 0, third line and x plus y minus 1 is equal to 0, third line. ఈ 3 లైన్స్ వాడు ఏమన్నాడు ఇక్కడ ఏరియా ఫామ్ చేయమన్నాడు. ఏరియా ఫామ్ చేయండి ఇంకా 3 పాయింట్స్ కావాలి. మరి ఏరియా ఫామ్ చేయాలి 3 పాయింట్స్ కావాలి కాబట్టి ఒకసారి చూడమ్మా. ఏంటి ఇక్కడ గివెన్ చెడ్డ గివెన్ లైన్స్ ఫస్ట్ లైన్ ఏంటి ఇక్కడ 2x minus y minus 5 is equal to 0, 2x minus y minus 5 is equal to 0, equation 1. Second line x minus 5y plus 11 is equal to 0, second equation. Third equation x plus 5y చూడండి x plus y minus 1 is equal to 0 is third equation. ఇక్కడ 3 లైన్స్ ఇచ్చాడు. 3 లైన్స్ మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది వెర్సెస్ వస్తాయి కాబట్టి మన ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా ఆల్రెడీ ఆ సింబల్ యూజ్ చేస్తే ఇది 1 2 3 సాల్వ్ చేస్తే ఏమవుతుంది 1 2 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది 2 3 సాల్వ్ చేస్తే బి 3 1 సాల్వ్ చేస్తే సి కాబట్టి అప్లై చేయండి అమ్మా. అప్లై చేస్తే ఏమవుతుంది లెట్ ఏ బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏంట లైన్స్ అవి 1 and 2 మరి లెట్ ఏ బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 and 2 అని కాబట్టి 1 and 2 సాల్వ్ చేస్తే ఏమవుతుంది 1 and 2 సాల్వ్ చేస్తే ఎక్స్ వై కాన్స్టెంట్. మరి ఇక్కడ చూడమ్మా ఫస్ట్ ఈక్వేషన్లో వై వాల్యూ ఎంత ఇక్కడ -1, నెక్స్ట్ వాల్యూ -5, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత 2, వై వాల్యూ ఎంత -1. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ ఈక్వేషన్లో -5, నెక్స్ట్ 11 1 -5 అప్లై చేస్తే ఏమవుతుంది ఎక్స్ డివైడెడ్ బై మైనస్ ఇంటూ ప్లస్. మరి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -1 11 jar 11 1 11 jar ఎంత అవుతుంది 11 మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 5 jar ఎంత 25 y డివైడెడ్ బై 5 ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -5 1 jar 5 5 1 jar 5 మైనస్ 11 2 jar 22 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 2 5 jar 10 8 అనేది -10 మైనస్ 1 1 jar 1 కానీ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 1 jar 1 అంటే మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ 1 into -1 ఉంది 1 into -1 -1 వచ్చింది. మరి ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మరి మైనస్ into మైనస్ ఎంత ప్లస్ అయింది 1 1 jar 1. ఇక్కడ చూడమ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎడిషన్ చేస్తే ఎంత -36 మైనస్ ఉంది కానీ ఎడిషన్ చేస్తే వచ్చింది -36 వచ్చింది. y డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎడిషన్ చేస్తే ఎంత -27 1 డివైడెడ్ బై ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత -9 therefore ఇక్కడ చూడమ్మా x divided by -36 is equal to -1/9. చూడమ్మా y divided by -27 is equal to -1/9. నెక్స్ట్ చూడమ్మా సరే ఇక్కడ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది వాల్యూస్ ఉండగా ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ వాల్యూ రాసేదంటే మల్టిప్లికేషన్ అంటే ఫర్ x is equal to మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 36 1 jar 36/9 మన 9 ఇంగ్లాండ్ టైం చేసి అవుతుంది 9 టేబుల్ 9 4 jar. ఒకసారి చూడండి కాన్సెప్ట్ అంతా x డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు 36 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 36 1 jar 36 డివైడెడ్ బై 9 టేబుల్ ఇంగ్లాండ్ టైం క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్ ఫర్ x ఈక్వల్ ఎంత అవుతుంది 4. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 27 1 jar 27 డివైడెడ్ బై 9 టేబుల్ ఇంగ్లాండ్ టైం చేస్తుంది 3 టైమ్స్ y కూడా ఎంత అవుతుంది 3 therefore ఇక్కడ మనకి ఏమొచ్చిన పాయింట్ a ఈజ్ ఈక్వల్ టు 4, 3 ఏ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి 2 3 సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా ఏమవుతుంది లెట్ బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 and 3 2 3 సాల్వ్ చేస్తే ఏమవుతుంది 2 3 సాల్వ్ చేస్తే మనకి బి పాయింట్ వస్తుంది కాబట్టి ఎక్స్ వై కాన్స్టెంట్. మరి ఎక్స్ వై కాన్స్టెంట్ అంటే ఏంటి ఎక్కడ ఉండమ్మా సెకండ్ ఈక్వేషన్ చూడండి. అక్కడ సెకండ్ ఈక్వేషన్లో -5
-5 తర్వాత నెక్స్ట్ 11 ఆల్రెడీ 1 -5 థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా 1 -1 1 వైతో స్టార్ట్ చేయాలి 1 -1 1 1 1 -1 1 -1 1 1 1 1 ఇక్కడ చూడమ్మా x డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 5 1 జర్ ఎంత 5 మైనస్ 1 11 జర్ ఎంత 11 నెక్స్ట్ y డివైడెడ్ బై 11 1 జర్ 11 11 1 జర్ 11 మైనస్ 1 1 జర్ 1 కానీ సింబల్ ఇంటూ మైనస్ మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 1 జర్ 1 నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1 1 జర్ 1 మైనస్ ఇక్కడ చూడమ్మా 1 5 జర్ 5 ఏ 5 మైనస్ 5 మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 జब ఎడిషన్ చేస్తే వచ్చింది ఇక్కడ x డివైడెడ్ బై ఇక్కడ 11 నుంచి 5 పోతే 6 ఏ 6 అది -6 అలాగే y డివైడెడ్ బై ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 12 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎడిషన్ ఎంత 6 కంపేర్ చేసుకుంటే ఫస్ట్ లాస్ట్ చేసుకుంటే వచ్చింది x డివైడెడ్ బై -6 ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇక్కడ డివైడ్ చేసుకుంటే డివైడ్ రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -6 1 జా 6 డివైడెడ్ బై 6 6 అంటే 1 టైం దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు వస్తుంది సింబల్ ఇంపార్టెంట్ ఇక్కడ సింబల్ -1 నెక్స్ట్ అలాగే y వెళ్తానమ్మా y డివైడెడ్ బై ఇక్కడ 12 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది మల్టిప్లై దే ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 12 1 జార్ 1 12 డివైడెడ్ బై 6 6 టు 12 and times 2 times దే ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ఇక్కడ b పాయింట్ ఇస్తుంది కదా ఇక్కడ మనకి దే ఫర్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత పాయింట్ ఇక్కడ x వాల్యూ -1 y వాల్యూ 2 -1 2 నెక్స్ట్ పాయింట్ ఏంటిగా సి కావాలి కాబట్టి లెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లెట్ సి బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 and 1 ఆఫ్ 3 and 1 3 1 సాల్వ్ చేస్తే ఏమవుతుంది సి పాయింట్ వస్తుంది అన్నాడు కాబట్టి ఫస్ట్ చూడమ్మా సరే x y కాన్స్టెంట్ మరి x వాల్యూ చూడండి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్లో x వాల్యూ ఏమొచ్చింది 1 -1 1 1 అలాగే ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది ఇక్కడ -1 -5 2 -1 x డివైడెడ్ బై 1 5 జర్ 5 ఏ 5 ఇది -5 మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 1 1 జర్ అంతా 1 నెక్స్ట్ y డివైడెడ్ బై 1 2 జర్ 2 ఏ 2 ఇది -2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 1 జర్ అంతా 5 నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1 1 జర్ 1 ఏమన్నది -1 మైనస్ 2 1 జర్ అంతా 2 ఎప్పుడు కూడా అప్ చేయాలి ముందు అప్ చేశాక దాన్ని డౌన్ చేయాలి 1 1 జర్ 1 సింబల్ మైనస్ ఉంది కదా మైనస్ 2 1 జర్ 2 సింబల్ అంటే -1 -1 ఎంత అవుతుంది -3 అవుతుంది కాబట్టి x డివైడెడ్ బై ఎంత అవుతుంది ఇక్కడ ఎడిషన్ -6 y డివైడెడ్ బై ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎంత 3 నెక్స్ట్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ ఎంత -3 కంపేర్ చేసుకుంటే x డివైడెడ్ బై -6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ సింబల్ ఇప్పుడు కూడా డినామినేటర్ ఉండకూడదు మైనస్ అనేది మైనస్ అనే సింబల్ డినామినేటర్ ఉండకూడదు న్యూమరేటర్ అప్లై చేయాలి కాబట్టి -1/3 ఇక్కడ -2 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ఫర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 6 1 జా 6 డివైడెడ్ బై 3 3 టైమ్స్ 6 టైమ్స్ 2 టైమ్స్ దే ఫర్ x కూడా ఎంత ఇక్కడ 2 నెక్స్ట్ అలాగే y/3 ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి దే ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3 ఏ 3 ఇది -3/3 3 3 టైమ్స్ 1 దే ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత -1 y ఈజ్ కూడా ఎంత -1 ఇక్కడికి ఏమి వచ్చింది సి పాయింట్ కూడా వచ్చింది దే ఫర్ లాస్ట్ పాయింట్ ఏంటి సి పాయింట్ ఎంత వచ్చింది 2, -1 పాయింట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు అప్లై చేయండి అమ్మా వాడు అడిగింది ఏంటి ఇక్కడ ఏరియా ఫామ్ అడిగాడు కాబట్టి ఏరియా ఫామ్ అప్లై చేస్తుంది చూడమ్మా చూడమ్మా దే ఫోర్ ఏ ఎంత పాయింట్ 4, 3 బి పాయింట్ ఎంత వచ్చింది చూసారమ్మా బి పాయింట్ -1, 2 సి పాయింట్ 2, -1 ఆర్ ద వెట్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఆర్ ద వెట్సెస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఎందుకన్నా 3 లైన్స్ ఇచ్చాడు 3 సైడ్స్ ఇచ్చాడు కాబట్టి 3 సైడ్స్ నుంచి వచ్చే వెట్సెస్ పాయింట్స్ ఏమవుతాయి వెట్సెస్ అవుతాయి ఆ వెట్సెస్ ఏంటి ABC ఆర్ ద వెట్సెస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC కాబట్టి దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా ఆఫ్ మాడ్యులస్ మనం ఆల్రెడీ యూజ్ చేసే ఫార్ములా x1 y2 - y3 నెక్స్ట్ ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3
y3 మైనస్ y1 యూజ్ చేసే ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది ఆఫ్ ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 థర్డ్ పాయింట్ x3 y3 కాబట్టి x1 y1 x2 y2 నెక్స్ట్ x3 y3 ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం చూడమ్మా సరే హాఫ్ ఇంటూ x1 పైన ఎంత 4 x1 పైన ఎంత ఇక్కడ 4 ఇంటూ y2 పైన ఎంత 2 మైనస్ హాఫ్ మైనస్ ఇక్కడ చూడండి y3 వాల్యూ మైనస్ ఉంది అక్కడ ఇక్కడ y3 సింబల్ ఎంత మైనస్ ఉంది మరి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 1 ప్లస్ x2 ఎంత ఇక్కడ -1 ఇంటూ y3 మరి y3 ఎంత ఉంది ఇక్కడ y3 వాల్యూ -1 మైనస్ y1 వాల్యూ ఎంత 3 ప్లస్ x3 ఎంత ఉంది ఇక్కడ 2 మరి y3 వాల్యూ -1 y3 వాల్యూ ఎంత ఇక్కడ -1 ఫార్ములా చూడమ్మా y2 మైనస్ y3 y3 మైనస్ y1 నెక్స్ట్ y1 మైనస్ y2 ఇది ఫార్ములా చూడండి రాంగ్ వచ్చింది ఇక్కడ ఫార్ములా ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ 2 3 3 1 1 2 రావాలి అందులో y1 వాల్యూ ఎంత ఇక్కడ 4 y1 వాల్యూ ఎంత 4 మైనస్ y2 వాల్యూ ఎంత 2 ఫార్ములా చూడండి రాంగ్ వచ్చింది కూడా ఆటోమేటిక్గా సంబంధం రాంగ్ అయిపోతుంది అందువల్ల ఇక్కడ చూడండి ఇక్కడ 1 2 3 2 3 1 3 1 2 ఆర్డర్ చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంటూ మాడ్యులస్ 4 ఇంటూ ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 3 నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -1 ఇక్కడ కూడా చూడండి రెండు కూడా సింబల్స్ ఏంటి 2 నెంబర్ సింబల్స్ మైనస్ మరి 2 నెంబర్ సింబల్స్ మైనస్ కాబట్టి -4 మైనస్ ఎంత వచ్చింది 4 నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 2 ఇంటూ సప్రెషన్ ఎంత ఇక్కడ 2 నెక్స్ట్ ఇక్కడ హాఫ్ మాడ్యులస్ 4 3 జర్ ఎంత 12 4 3 జర్ ఎంత అవుతుంది 12 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 4 జర్ ఎంత 4 ప్లస్ 2 2 జర్ ఎంత 4 ఫైనల్ చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ ఎడిషన్ చేయండి ఎడిషన్ వాల్యూ టోటల్ వాల్యూ అంటే ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇంకా మాడ్యులస్ సింబల్ వస్తుంది మాడ్యులస్ సింబల్ దేనికి యూజ్ అవుతుంది అక్కడ నెగిటివ్ సింబల్ వస్తే నెగిటివ్ వాల్యూ వస్తే పాజిటివ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ ఒకవేళ నెగిటివ్ వాల్యూ ఇచ్చింది అనుకోండి ఆ నెగిటివ్ వాల్యూ వస్తే పాజిటివ్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది మాడ్యులస్ యూజ్ అవుతుంది మరి ఇక్కడ 12 + 4 ఎంత 16 16 + 4 ఎంత 20 2 టైంలో 20 లైన్ టైం ఎంత అవుతుంది 10 టైం దేర్ఫోర్ 10 ఏంటిది స్క్వేర్ యూనిట్స్ మనకి ఏమైనా యూనిట్స్ కావాలి కాబట్టి స్క్వేర్ యూనిట్ ఏంటిది రిక్వైర్డ్ ఏరియా ఏంటి ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి వాల్యూ 10 స్క్వేర్ యూనిట్స్ ఇవి కొంచెం మనకి లాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ లేదా 4 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడతో మనకి ఏమైందంటే ఎక్సర్సైజ్ 3C కంప్లీట్ అయింది మనం యూజ్ చేసే ఫార్ములాస్ అన్నీ కూడా ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ యూజ్ అవుతాయి అందువల్ల ఫార్ములాస్ కొంచెం బై హార్ట్ చేసుకోవాలి ఏ ఫార్ములాస్ అన్నీ కూడా కొంచెం బై హార్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది సమ్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సమ్ చూడమ్మా నెక్స్ట్ మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడమ్మా ఫార్ములాస్ చూడమ్మా నెక్స్ట్ దే ఫస్ట్ ఫార్ములా చూడండి ఇఫ్ theta be the angle between the lines angle between two lines a1x plus b1y plus c1 is equal to 0 second line a2x plus b2y plus c2 is equal to 0 ఇలా 2 లైన్స్ ఏమైనా ఇంటర్సెక్ట్ అయింది ఇది ఫస్ట్ లైన్ L1 సెకండ్ లైన్ L2 అయితే ఇక్కడ ఏమైంది ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది ఈ యాంగిల్ ఫామ్ అయితే ఇక్కడ థీటా అనే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ cos θ దెన్ cos θ is equal to a1 a2 plus b1 b2 divided by square root of a1 square plus b1 square into square root of a2 square plus b2 square ఇది cos θ అయితే ఒకవేళ ఇది పాజిటివ్ చేయడానికి ఇక్కడ సింబల్ ఏముంటుంది మాడ్యులస్ ఉంటుంది ఏముంటుంది అక్కడ మాడ్యులస్ సింబల్ అప్లై అవుతుంది నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ ఫార్ములా
సెకండ్ ఫార్ములా ఒకవేళ కాస్ కాదు ట్యాన్లో యూజ్ చేద్దాం అనుకున్నాం, అంటే ఈ మోడల్లో కాకుండా వేరే మోడల్లో ట్రై చేద్దాం అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఏముంది ఇక్కడ, ఇఫ్ థీటా ఈజ్ యాన్ యాంగిల్ బిట్వీన్ two non-trivial non-vertical lines having slopes m1 comma m2, then tan theta is equal to modulus m1 minus m2 divided by 1 plus m1 m2. If theta is an angle between two non-trivial non-vertical lines having slopes into m1 m2, then formula into tan theta is equal to modulus m1 minus m2 divided by 1 plus m1 m2. అంటే ఇక్కడ టూ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి, అయితే ఇక్కడ లైన్స్ డైరెక్ట్గా అప్లై అవుతాయి. లైన్స్ డైరెక్ట్గా అప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ట్ ఆ లైన్స్కి స్లోప్స్ ఫార్మ్ చేస్తే ఫస్ట్ లైన్ స్లోప్ ఏంటి -a1/b1, సెకండ్ లైన్ స్లోప్ -a2/b2 అప్లై చేస్తే ఈ స్లోప్స్ m1 m2 అప్లై అయినాయి. ఆ లైన్స్ స్లోప్స్ యూజ్ చేసి tan theta ఫార్మ్ ఏంటి ఇక్కడ మాడ్యులస్ m1 minus m2 by 1 plus m1 m2. నెక్స్ట్ చూడమ్మా, the length of the perpendicular distance from a point p x1 y1 to the line ax plus by plus c is equal to 0 is జనరల్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి సింబల్ వాడేది ఏంటంటే p వాడతారు, d వాడతారు. అంటే మీరు యూజింగ్ ఎలా అన్నది అక్కడ d is equal to ఫార్ములా మాడ్యులస్ ax1 plus by1 plus c by root of a square plus b square. ఎలా వస్తుంది, ఇక్కడ ఒక లైన్ మీద పాస్ అవుతుంది ఏంటి, సమ్ పాయింట్ p పాయింట్ x1 by1. ఈ సమ్ పాయింట్ p పాయింట్ నుంచి ax plus by plus c అనే ఒక లైన్కి ఫామ్ చేసావు. ఈ లైన్ అనేది కూడా 90 degrees టచ్ అయింది. ఈ లైన్కి ఈ p పాయింట్ నుంచి పాస్ చేసిన లైన్ ఏమవుతుంది, 90 degrees టచ్ అయింది. 90 degrees టచ్ అయింది కాబట్టి ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ p టు గివెన్ లైన్ కాబట్టి p టు గివెన్ లైన్ తో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ax1 plus by1 plus c డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఫార్ములా చూడమ్మా, the distance between two parallel lines ax plus by plus c1 is equal to 0. second line ax plus by plus c2 is equal to 0. then is ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు, అయితే ఇక్కడ డిస్టెన్స్ అనేది d వాడచ్చు లేదు వేరే వాడుకోవచ్చు కాబట్టి ఫార్ములా వైజ్ కూడా చూడండి. ఈజ్ ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ c1 మైనస్ c2 డివైడెడ్ బై ఏమవుతుంది, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఏంటి, టూ లైన్స్ ప్యారలల్, ఇవి
ప్యారలల్ అయితే ఏమవుతుంది ఏబి ఈ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఈక్వల్, మరి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ బీవై ఏఎక్స్ ప్లస్ బీవై. ఇక్కడ ఏం చేంజ్ అయింది కాన్స్టెంట్ చేంజ్ అయింది, అందువల్ల కాన్స్టెంట్ డిఫరెన్సెస్ బై కాన్స్టెంట్ డిఫరెన్సెస్ ఏంటి ఇక్కడ మాడ్యులస్ C1 బై C2 లేదా C2 బై C1. ఇక్కడ సార్ ఇక్కడ మీరు C1 బై C2 అప్లై చేశారంటే C2 బై C1 అప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటి మాడ్యులస్ ఉంది, మరి మాడ్యులస్ ఏమవుతుంది ఒక నెగిటివ్ వాల్యూ వచ్చినా కూడా ఏమవుతుంది పాజిటివ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఫార్ములా ఏమవుతుంది మాడ్యులస్ C1 మైనస్ C2 ఆఫ్ C2 మైనస్ C1 అప్లై చేసుకోవచ్చు బై రూట్ ఆఫ్ ఎంత అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఏంటి డిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటి కండిషన్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ గా ఉండాలి, వై కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ గా ఉంటేనే అవి ఏ లైన్స్ అవుతాయి ప్యారలల్ లైన్స్ అవుతాయి. అలా కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా మీరు అప్లై చేశారనుకోండి సమ్ రాంగ్ అవుతుంది. అందువల్ల టూ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ అప్లై చేయాలి. ఆ లైన్స్ కూడా ఉండాలి కదా ఈక్వల్ గా ఉండాలి, ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ ఉండాలి, వై కోఎఫిషియంట్ వాల్యూ కూడా ఈక్వల్ గా ఉంటేనే అక్కడ ఏమవుతుంది టూ లైన్స్ ప్యారలల్. అయితే ఇక్కడ కండిషన్ ఉంటుంది, ఏంటో కండిషన్ మీరు అప్లై చేసినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఏంటో ఫార్ములా చూడండి సార్, A1 బై A2 ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 అయితేనే ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఆ కండిషన్ కంపల్సరీ అప్లై అవుతేనే ఏమవుతుంది ప్యారలల్ లైన్స్. అయితే ప్యారలల్ లైన్స్ అయినా కూడా కొంచెం కామన్ పాయింట్ ఉంటుంది, ఆ కామన్ పాయింట్ తీసేయాలి. ఇక్కడ మనకి ఏమైంది ఒక యాంగిల్ ఫామ్ చేయడం వచ్చింది, అలాగే దానికి స్లోప్స్ ఉన్నప్పుడు యాంగిల్ ఫామ్ చేయడం చేసింది, అలాగే perpendicular డిస్టెన్స్ ఫామ్ చేయడం చేసింది, అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ మనకి ఇంపార్టెంట్ మోడల్ ఎక్కువ. ఈ perpendicular డిస్టెన్స్ ఒకటి ఆ ప్యారలల్ లైన్స్ ఒకటి కూడా మనకి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫార్ములాస్ సెర్చ్ చేస్తుండండి మనం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ చూడమ్మా. ఎగ్జాంపుల్ చూడమ్మా. ఎగ్జాంపుల్లో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 2x plus y plus 4 is equal to 0. Second line y minus 3x is equal to 7. ఇక్కడ ఫార్మ్ అప్లై చేయాలంటే మనకి గివెన్ లైన్స్ ఉండాలి కాబట్టి గివెన్ లైన్స్ తీసుకున్నామా. గివెన్ లైన్స్ ఆర్ ఏంటి ఇక్కడ 2x plus y plus 4 is equal to 0. సెకండ్ లైన్ ఈక్వేషన్ చూడమ్మా. ఇక్కడ y minus 3x ఈజ్ ఈక్వల్ టు 7. దీనికి కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాను, ఇందువల్ల ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఉంది, ఈ రైట్ సైడ్ పవర్ ఏమవుతుంది 3x ప్లస్ మర్చిపోండి ఇక్కడ ఇది మైనస్ రైట్ సైడ్ ప్లస్ అయింది, ఇది ప్లస్ రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ y. నెక్స్ట్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. మరి కంపేర్ చేసుకోవాలి కదా, కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది ఫస్ట్ లైన్ చూడండి ఇక్కడ ఏ లైన్తో కంపేర్ చేసుకున్నా ఫస్ట్ది a1x ప్లస్ b1y ప్లస్ cతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ a1 ఏమవుతుంది a1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అలాగే b1 ఇక్కడ y కోఎఫిషియంట్, మరి y కోఎఫిషియంట్ వాల్యూ లేకపోతే అవుతుంది 1. అలాగే కాన్స్టెంట్ c వాల్యూ అవుతుంది, c అవసరం లేదు ఇక్కడ మీకు అదన c అనేది యూజ్ అవసరం లేదు కాబట్టి c1 ఇక్కడ c1 అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ లైన్ కంపేర్ చేసుకుంటే a2 వాల్యూ అవుతుంది ఇక్కడ సెకండ్ లైన్ ఏంటి ఇక్కడ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. అందువల్ల చూడమ్మా ఈ ఈక్వేషన్ ఇక్కడ a2 వాల్యూ 3, మరి b2 వాల్యూ అవుతుంది ఇక్కడ b2 వాల్యూ -1, c2 వాల్యూ 7. మన ఫార్ములా ఏంటి ఇక్కడ యాంగిల్ ఫార్ములా కావాలి కదా, ఏంటి యాంగిల్ ఫార్మ్ చూడమ్మా. ఇఫ్ theta is an angle between two given lines then formula cos theta is equal to modulus a1 a2 plus b1 b2 e divided by square root of a1 square plus b1 square root of a2 square plus b2 square ఫార్ములా యూజ్ చేశాను. అయితే ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు ఇందులో ఫస్ట్ లైన్లో a1 b1 వాల్యూ ఉంది, సెకండ్ లైన్లో a2 b2 వాల్యూ ఉంది కాబట్టి దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుంది మాడ్యులస్ a1 వాల్యూ ఎంత 2 ఇంటూ a2 వాల్యూ ఎంత ఉంది అక్కడ a1 a2 కాబట్టి a2 వాల్యూ 3 ప్లస్ b1 వాల్యూ ఎంత 1 b2 వాల్యూ ఎంత -1 డివైడెడ్ బై
స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ b1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఇక్కడ ఎంత -1 హోల్ స్క్వేర్. ఇందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. a1 వాల్యూ ఎంత 2 స్క్వేర్ b1 వాల్యూ ఎంత 1 స్క్వేర్ a2 వాల్యూ 3 స్క్వేర్ b1 వాల్యూ ఎంత -1 b2 వాల్యూ -1 హోల్ స్క్వేర్ అప్లై చేస్తే వచ్చింది అన్నమాట. ఇక్కడ 2 3 జార్ ఎంత 2 3 జార్ 6 2 3 జార్ ఎంత 6 ప్లస్ ఇంటూ మైనస్ 1 జార్ 1 డివైడెడ్ బై ఇక్కడ చూడమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 1 దీంట్లో ఫైనల్గా వచ్చింది ఇక్కడ 6 నుంచి 1 పోతే ఎంత 5 డివైడెడ్ బై 5 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం మాడ్యులస్ అవసరం లేదు కాబట్టి మాడ్యులస్ అప్లై చేయలేదు. నెక్స్ట్ ఉందమ్మా ఇక్కడ రూట్ ఎంత ఎడిషన్ వాల్యూ 5 ఇక్కడ రూట్ ఎంత అవుతుంది రూట్ 10 మరి రూట్ 10 ఎలా రైట్ ఇక్కడ 2 5 జార్ రూట్ 10 2 5 జార్ అప్లై చేయొచ్చు కాబట్టి సచ్ ఉండమ్మా 5 డివైడెడ్ బై రూట్ 5 ఇంటూ దీని నుంచి ఇక్కడ 2 టర్మ్స్ కింద రాయొచ్చు రూట్ 5 ఇంటూ రూట్ 2 దీంట్లో ఫైనల్గా వచ్చింది ఇక్కడ చూడమ్మా సరే ఫైనల్గా cos θ ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఇక్కడ 10 అంటే 2 5 జార్ కాబట్టి రూట్ 5 ఇంటూ రూట్ 2 కింద ప్లేస్ అండి మరి రూట్ 5 ఇంటూ రూట్ 5 ఎంత 5 రూట్ 2 కాబట్టి చూడమ్మా 5 టు 5 టైం క్యాన్సిల్ అవుతుంది 1 టైం cos θ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ 1/√2 మరి cos θ వాల్యూ 1/√2 వస్తే cos ఏ యాంగిల్కి వస్తుంది cos ఏ యాంగిల్కి వస్తుంది మనకి వాల్యూ 1/2 cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఏ యాంగిల్కి వస్తుంది 45 డిగ్రీస్ θ ఈజ్ కూడా ఎంత వచ్చింది ఇక్కడ 45 డిగ్రీస్ θ ఈజ్ కూడా ఎంత వచ్చింది ఇక్కడ 45 డిగ్రీస్ అంటే ఇక 2 లైన్స్ ఇచ్చి దాన్ని యాంగిల్ ఫామ్ చేయమన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి ఈ ప్రాసెస్లో చేయాలి. ఇంకా దీని మీద నాకు నెక్స్ట్ సమ్స్ ఎలా ఉన్నాయి ఇవి ఈ సమ్ గురించి బాగా ప్రిపేర్ అవ్వండి ఫార్మర్స్ గురించి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ సమ్స్ నెక్స్ట్ ఇంకా దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.